అందరికీ నమస్కారం. మేమేమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు, నాయకులు, మా చెల్లెళ్ళు, సోదరులు అందరం కలిసి మేము పొద్దున్న నుంచి సాయంకాలం వరకు అన్నం తినకుండా పస్తుండి వీధులలోకి వచ్చి గాలికో ఎండకో వానకో మేము ప్రజాధనాన్ని కాపాడేదానికి మేము వీధుల్లో కూర్చుంటున్నాం, రోడ్డు ఎక్కినాం. ఇది మా పరిస్థితి. ఇంకా పొద్దుటూరులో తెలుగుదేశం పార్టీ నాయకులు వరదరాజరెడ్డి, వాళ్ళ కుమారుడు కొండారెడ్డి, వాళ్ళ అనుయుల పరిస్థితి అయితే మాత్రం ఎక్కితే విమానం, దిగితే విమానం, 5 స్టార్ హోటల్స్, ఏసీ రూమ్స్, విలాసవంతమైనటువంటి జూదాలు, పెద్ద పెద్ద ఖరీదైనటువంటి మందు బాటిళ్ళు, అమ్మాయిలు, వాళ్ళ మనుషులు, వీళ్ళందరినీ సంరక్షించేది జూదాలకంతా చేర్చండేది పొద్దుటూరులో ఉండే ఎమ్మెల్యే కొడుకు. ఈరోజు మేము ఇక్కడ కూర్చునేదానికి కారణం, ఎగ్జిబిషన్ నిర్వాహకులు సుమారు ₹1 కోటి లెక్క ప్రొద్దుటూరు మున్సిపాలిటీకి ఎగరగొట్టే ప్రయత్నం చేస్తారంటే వరదాటి మనిషి మాడం సుధాకర్ రెడ్డి. ఆ ఎగరగొట్టిన దాంట్లో 60 పైసలు కొండారెడ్డికి, 40 పైసలు ఎగరగొట్టిన నిర్వాహకులకు. ఇప్పుడు దగ్గర దగ్గర 90 లక్షలు ₹1 కోటి కట్టాలంట. 2,25,00,000 గాను ఇంకా ₹1 కోటి కట్టాలా, 90 లక్షలు కట్టాలంటే ₹1,20,000 వాళ్ళు కట్టింది. కండిషన్ ఏంది? డబ్బు కంప్లీట్గా కడితేనే వర్క్ ఆర్డర్ ఇవ్వాలా. వర్క్ ఆర్డర్ ఇచ్చిన తర్వాతనే ఎగ్జిబిషన్ సరుకు సామాగ్రి తెచ్చుకోవాలా. ఆ 45 రోజులు 50 రోజులు జరుపుకొని పోవాలా. ₹35 పెద్దవాళ్ళకు టికెట్ పెట్టాలా, పిల్లలకి అయితే ₹20 పెట్టాలని చెప్పి మున్సిపల్ కౌన్సిల్లో తీర్మానం గజెట్లో పబ్లిష్ చేసినది. మరి ఈ విధానంగా మున్సిపల్ చట్టంలో నిబంధనలను అతిక్రమించి కమిషనర్ వరదరాజరెడ్డి కోసం, వాళ్ళ కొడుకు కోసం, వాళ్ళ మనుషుల కోసం అని చెప్పి 25 లక్షలు లెక్క కడితే 2 కోట్లు కట్టకతలికే ఎగ్జిబిషన్ నిర్వహిస్తాడా? ఈ బుధుడికి ఎగ్జిబిషన్ అయిపోయి ఏమి లేదు, సామాన్లు ఊడవేసుకొని పోయేటప్పుడు కూడా ఇంకా ₹1 కట్టకుండా ఉంటే, రాబట్టకుండా ఉన్నాడంటే ఏమనాలా కమిషనర్ను వరదాటిని? మేము హైకోర్టులో కేసు ఇచ్చే కూడా హైకోర్టు నుంచి డిఎంఏకు, అంటే డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, రాష్ట్రంలో ఉండే పురపాలక సంఘాలకు పెద్ద అధికారి డిఎంఏ ఎవరైతే ఉంటారో అతనికి నోటీస్ ఇచ్చింది హైకోర్టు. మీ కమిషనర్, పొద్దుటూరు కమిషనర్ రూల్స్ను వైలేట్ చేసి ఏ విధంగా మున్సిపల్ చట్టాన్ని అతిక్రమించి వర్క్ ఆర్డర్ ఇస్తాడు, ఏ విధంగా ఎగ్జిబిషన్ నడుపుతారు, మీరు నివేదిక ఇవ్వండి అంటే ఇప్పుడు డిఎంఏ దగ్గర నుంచి ఒత్తిడి. తొందరగా డబ్బు కట్టించి ఆ రూల్స్ను అతిక్రమించిన దాన్ని సరి చేసుకోవడం స్వామి, లేకపోతే మేము కోర్టుకు వచ్చి అక్షంతలు తినాల్సిన పరిస్థితి అని చెప్పి డిఎంఏ తాకీదునిచ్చి ఒత్తిడి చేస్తే ఇప్పుడు డబ్బు కట్టమని వాళ్ళని అడుగుతారు. వీళ్ళు డబ్బు కట్టమని అడిగితే వాళ్ళు కొత్త పెళ్లి కొడుకులు, కొత్త అల్లుళ్ళ మాదిరి ఉన్నారు, అట్లా చూసుకున్నారు. వీళ్ళు వాళ్ళేం భయపడతారు? ఇంకా కొత్త అల్లుడు భయపడతాడా? అత్తగారికి భయపడాడు. లెక్క కట్టమంటారు. లెక్క కట్టబడడానికి ఎవరి ధైర్యం చూసుకొని? కొండారెడ్డి వరదాటి ధైర్యం చూసుకొని. ఏం వాళ్ళు ఎందుకు కట్టనీయకుండా ఉన్నారు? వరే మన పార్టీకి చెడ్డ పేరు వచ్చాది, మీరు చేసిన పనులకు మమ్మల్ని అంటారు ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. అయినా మనసుగా మర్యాద కట్టాల్సిన లెక్క కట్టాలి కదా, కట్టుకోండి అని చెప్పాల్సిన పెద్ద మనిషి కొడుకు ఏమి చెప్పకుండా కోర్టులో వదిలే, కోర్టులో ఉండేది మీరెందుకు మారుతారు? ముందు ఎగరగొట్టినారు కదా, ముందు గడ్డి తిన్నాడు. గడ్డి తింటాడు ఎవడన్నా? నువ్వు గడ్డి తింటావా? ఇది ప్రజాస్వామ్యంలో ఏడన్నా ఉందే? వాడు హత్య చేసినాడు, నేను హత్య చేస్తా అంటావా? వాడు రేప్ చేసినాడు, నేను రేప్ చేసిన అంటావా? హత్య చేసినోడిని శిక్ష పడాలా, రేప్ చేసినోడిని శిక్ష పడాలా. నువ్వు హత్య చేయకూడదు, నువ్వు రేప్ చేయకూడదు. ఎగ్జిబిషన్ ఎగరగొట్టాడు ఉంటే ఎవరైనా డబ్బు రాబట్టుకోవాలా అధికారులు. కట్టడు అని చెప్పి వరదరాజరెడ్డి చట్టసభలో కౌన్సిలర్ మాట్లాడుతున్నా అంటే ఏమన్నా చెప్పను? అతను ఎమ్మెల్యే పదవి గారు కూడా ప్రజాధనాన్ని దోపిడీదారులు స్వాహా చేస్తా అంటే వాళ్ళని సపోర్ట్ చేస్తా, నీ నీటిలో నీ రక్షణలో వాళ్ళని పెట్టుకున్నావంటే నీ ఉద్దేశం ఏంది? నీ కొడుకు లాభం లేకపోతే, నీకు లాభం లేకపోతే నీకు రాజకీయ లాభం. నిర్వాహకుడు మాడం సుధాకర్ రెడ్డి దొరసానపల్లె, మా ఊరోడే. నీ పార్టీ మండల కన్వీనరో పాడో పరదేశో, దొరసానపల్లె గ్రామంలో నీ తరపున తిరిగే కార్యకర్త. ఒకటి రాజకీయ ప్రయోజనం నీ పార్టీ వాడు, 2 ఎగరగొట్టే దాంట్లో భాగం నీ కొడుకు. ఇది ప్రజలు గుర్తించాల్సిన అవసరం ఉంది. ఇంతకుముందు ఎలక్షన్ల ముందు సుధపు సమానమని మాట్లాడినాడు పెద్ద ఆయన కొడుకు. చాలా మంది మాట్లాడినారులే పొద్దుటూరు గురించి, వాళ్ళ గొప్పతనం గురించి. జూదాలు ఉండవు, అవి ఉండవు, మటకా ఉండదు, గుట్కా ఉండదు, క్రికెట్ ఉండదు, స్థలాల ఆక్రమణ ఉండదు, సబ్ రిజిస్టర్ ఆఫీసులో లంచం తీసుకున్నాడు, మున్సిపల్ ఆఫీసులో లంచం తీసుకునేది ఉన్నాడు, సోలకాలు తీసుకుంటా, కొరడా తీసుకుంటా, ఉక్కుపాదం పెడతా, నా కథ నా వ్యవహారం అని చెప్పి పెద్ద సుధపు సమాటలు మాట్లాడి ఈ 1 సంవత్సరంలో మేము మూసిన క్లబ్బులు తెరిపించినారు. ఈ కొత్త ఎస్పీ ఇచ్చినారు, మూసినారు. ఈ 1 సంవత్సరంలో జార్జి క్లబ్ తెరిచినారు, ఆడిపించినారు. అప్పటికంటే ఇప్పుడు మటక ఎక్కువైంది, అప్పటికంటే ఇప్పుడు గుట్కా ఎక్కువైంది, జూదాలు ఎక్కువైనాయి, స్థలాల ఆక్రమణ ఎక్కువైంది. కొత్త లేటెస్ట్ జూదాలు వచ్చినాయి, క్యాష్నో. మరి ఏం సమాధానం చెప్తాడు ఆయన? లాస్ట్కు మేము
ప్రజాధనాన్ని మున్సిపల్ ఖజానాకు జమ చేపించేదాని కోసం న్యాయపరమైన, చట్టపరమైన, ధర్మపరమైన ఇవ్వాల్సిన డబ్బును మున్సిపల్ ఖజానాకు జమ చేయించుకునే దానికోసం మున్సిపల్ అధికారులు చేయాల్సిన పని చేయకపోతే వరదరాజరెడ్డి కొడుకు పూర్తిగా తెలుగుదేశం వాళ్ళకి ఒత్తాసు వాళ్ళకి డబ్బు ఎగరగొడతా అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు భూగం అనుకుని రోడ్డు మీదకి వచ్చి ఆటోలు మొగోలు కూర్చోవాల్సిన పరిస్థితి ఏర్పడిందంటే ఇది పొద్దుటూరు పట్టణ ప్రజలు గమనించాలా. ఏమన్నా మాట్లాడితే ముందు మీరు ఎగరగొట్టినారు కదా అంటారు. స్పష్టంగా చెప్తాను కదా, 2014 నుంచి 19 వరకు మీ పార్టీ అధికారంలో ఉన్నది. 5 సంవత్సరాలు మీ వాళ్ళు ఎగ్జిబిషన్ నిర్వహించినారు, మీ వాళ్ళు ఎగరగొట్టినారు. 19 నుంచి 24 వరకు మేము అధికారంలో ఉన్నాం, మేము ఎగ్జిబిషన్ నిర్వహించినాం. 2 సంవత్సరాలు కరోనా వచ్చింది కాబట్టి ఎగ్జిబిషన్ నిర్వహించలే. 3 సంవత్సరాలు మాత్రమే మా అధికారంలో ఎగ్జిబిషన్ నిర్వహించింది. 3 సంవత్సరాల కాలంలో 2 సంవత్సరాల కాలం ఊరికి ఇచ్చినాం ఎగ్జిబిషన్ ప్రవేశ రుసుము లేకుండా. 1 సంవత్సరం నేను కట్టిన డబ్బు మొత్తం మున్సిపాలిటీకి నేను డబ్బు కట్టి ప్రజలకు టికెట్ లేకుండా పేదవారికి, మధ్యతరగతి కుటుంబీకులకు అందరికీ లోపల వేయడానికి ఇంట్రెస్ట్ ఉండేదానికి ప్రవేశ రుసుము ఉండకూడదు. వినోదం అనేది మనుషులందరికీ లభ్యం కావాలా, పండుగ పూట సరదా సంతోషం అందరికీ దక్కాలని చెప్పి నేను గొప్ప హృదయంతో ఆలోచించి, నా వాళ్ళందరూ గొప్ప హృదయంతో ఆలోచించి మేము ఫ్రీ పెట్టినాం 2 నెలలు. 1 సంవత్సరం నేను డబ్బు కట్టినా, 1 సంవత్సరం మున్సిపాలిటీలో తీర్మానం చేసినాం. ఎవరంటే బల్లారెడ్డి జిఎస్టీ ఎగరగొట్టినారంటారు. పాతకోట బల్లారెడ్డి వాడు మావాడే, వాడు జిఎస్టీ ఎగరగొట్టలే. జిఎస్టీ ఎప్పుడు తీసుకుంటారు? ప్రవేశ రుసుము పెడితే టికెట్ మీద జిఎస్టీ ఉంటుంది. ప్రవేశ రుసుమే లేకపోతే జిఎస్టీ ఎట్లా చదువునా నాకు తెలియకడుగుతా. నేను ఎగరగొట్టే సందర్భమే లేదు. ఫస్ట్ 5 సంవత్సరాలు 14 నుంచి 19 వరకు మీరే అధికారంలో మీరే ఎగరగొట్టినారు, మీరే నిర్వహించినారు. మా పార్టీ అధికారంలో 3 సంవత్సరాలు మేము ఎగ్జిబిషన్ నిర్వహించింది, 2 సంవత్సరాలు ఊరికి ఇచ్చినాము. ఇప్పుడు ఈ 2 సంవత్సరాల కాలంలో 2 సంవత్సరాలు మీరు ఎగరగొట్టినారు. పోయిన సంవత్సరం ఎగరగొట్టినారు. మల్లికార్జున యాదవ్ కమిషనరు, మేము కంప్లైంట్ చేసినాం. నేను రాబడతా అని చెప్పినాడు, కోర్టుకి వేసినాం. కోర్టును కూడా మోసగిచ్చినారు. సామాన్లు తీసుకుపోకుండా నేను కాయలు ఉంటా అన్నాడు, సామాన్లు తీసుకుపోయినాడు. ఏం చేసినాడు? పోయిన సంవత్సరం ఎగరగొట్టి ఈ సంవత్సరం ఎగరగొడుతున్నారు. అందుకే మేము కోర్టు ద్వారా న్యాయ పోరాటం చేస్తున్నాం. ప్రజాక్షేత్రంలో వీధిలోకి వచ్చి కూర్చుంటున్నాం. ప్రజాధనాన్ని కాపాడడం కోసం మేము వస్తున్నాం. ప్రజాధనాన్ని దోపిడీ చేసేదానికి వరదరాజరెడ్డికి ఓట్లు వేసినారు ఈ ఊరు ప్రజలు. ఇది కథ జరిగినది. ఇది ఏదో ప్రజలే విజ్ఞతగా ఆలోచించాలా. ఒకటి మాత్రం స్పష్టంగా చెప్తాం, 1 కోటి రూపాయలు 90 లక్షలు ఎంతైతే బాకీ ఉండారో ఎగ్జిబిషన్ నిర్వాహకులు, వాళ్ళు మున్సిపల్ ఖజానాకు ప్రజాధనాన్ని జమ చేసేంత వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రోడ్డు మీదనే ఉంటుంది. ప్రతిరోజు రిలే నిరాహారం చేస్తారు. ఇది 1 రోజా 2 రోజుల 3 రోజులు అని లేదు. వాళ్ళు కట్టేంత వరకు ఎన్ని రోజులైనా కూర్చుంటానే ఉంటాం. ఆడవాళ్ళు కూడా, మా భార్యలు, మా పిల్లలు, మా తల్లి కూడా వచ్చి కూర్చుంటారు. ప్రజలను కూడా దీంట్లో పోను భాగస్థులు చేస్తాం. ఇంకా అక్కడికి మార్పు చెందకుండా, కట్టకుండా వరదరాజరెడ్డి మొండెత్తు వేస్తే చిట్ట చివరకు చాలా ఉధృతమైన రూపంలో కూడా తీసుకునే పరిస్థితికి సిద్ధమవుతాము. అధిక వర్షాలు పడడం వల్ల ఎగ్జిబిషన్లో నీళ్లు ఉన్నాయి, దానివల్ల మాకు సరిగా జరగలేదని వాళ్ళు ఆరోపిస్తారు. దానిపైన మీ మాట. అది ఇంకా అసలు రెండు పాయింట్లు ఉన్నాయి. ప్రశ్న వేసిన నీకే తెలియాలను పొద్దుటూరుని కాబట్టి. మొదటి ప్రశ్న, దసరా అప్పుడే లెక్కంతా వచ్చేది వాళ్ళకి. దసరాకు 1 రోజు ముందు, 2 రోజుల ముందు, దసరా తర్వాత 3 రోజుల ముందు లెక్క వస్తుంది. దసరాకు 3 రోజుల ముందు వాన వల్లే, దసరాకు 3 రోజుల తర్వాత వాన వల్లే. వీళ్ళ అదృష్టం, మంచోడు ఎవడన్నా లెక్క కట్టి నా కొరకు పేర్చి వాన పడతానే. అది వీళ్ళు ఎగరగొట్టేటోళ్ళు టెండర్లు పేర్చి వీళ్ళ అదృష్టానికి ముందు 3 రోజులు వెనక 3 రోజులు వాన పడకుండా కుప్పలు డబ్బులు వచ్చింది. అంటే వాన ఎప్పుడు పడింది? వారం కిందట పడింది. వారం కిందట ఎగ్జిబిషన్ మనుషులు పోతున్నారా? మనుషులు పోకుండా ఉన్నప్పుడు వాన పడిందని చెప్పి నీ దొంగెత్తు మాటలు, నువ్వు సూతపూస మాటలని మాట్లాడతారా మీరు? రెండోది చెప్తా, వాన పడితే లెక్క తగ్గి అంటున్నావు. వాన పడకుండా దండిగా లెక్క వచ్చి దండిగా కడతావా మున్సిపాలిటీకి? నువ్వు కడతావా? నేను కడతానా? కటన్. వాన పడినా పడకపోయినా ధరావత్తు సొమ్మును మున్సిపల్ వేలంపాటలో పాడిన తర్వాత ఏది డబ్బు అయితే ఉందో ఆ డబ్బును పూర్తిగా నువ్వు చెల్లించాల్సిన బాధ్యత ఉంది. అది ముందు చెల్లించేనే వర్క్ ఆర్డర్ ఇవ్వాలని పెట్టినారు. ముందే చెల్లించింటే వాడి దొంగెత్తు మాటలు మాట్లాడతాడా? మాట్లాడు. మరి ముందు చెల్లించకుండా దాన్ని సహకరించింది ఎవరు? కమిషనర్ వెనకాల ఉండేది ఎవరు? వరదరాజరెడ్డి వరదాడి కొడుకు. ఎందుకున్నారు? తెలుగుదేశం పార్టీ వాళ్ళు కాబట్టి. ఒక లాభం రాజకీయ లాభం, రెండో లాభం ఏంది? లెక్క వచ్చింది కాబట్టి. 90 ఎగరగొడితే 60 నాకు, 30 నిర్వాహకునికి. 1 కోటి ఎగరగొడితే నాకు 70, నీకు 30. ఇది కథ. ఇంకోటి ఉందన్నా.